ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ ప్రత్యేకమైన నా సంక్రాంతి శుభాకాంక్షలండి. నేను ఈరోజు ఒక అభిప్రాయాన్ని మీకు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమంటే గన మన పండగ వస్తే గన మనము సుఖ సంతోషంతో ఉండాలని, సంబరంగా ఉండాలి, కొత్తదనంగా ఉండాలని, నచ్చినట్టుగా ఉండాలని చెప్పేసి కొత్త బట్టలతో, కొత్త వంటలు తింటూ, మనం కొత్త బట్టలు వేసుకొని ఉత్సాహంగా ఉండేదానికి మనం ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు, పండగ అనేది అంత స్వేచ్ఛగా ఉంటాం మనం. ఆ రోజు మనం వ్యక్తిగతంగా, మైండ్ పరంగా మనం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఆ రోజు గడుపుతాం. సో, దానికి కారణం ఏంది? పండగని కొత్త బట్టలు, నచ్చిన తిండి, మనకు నచ్చిన బట్టలు వేసుకోవడమే. మెయిన్ కారణం. అది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది మన మీద. అదే విధంగా మన మిగతా రోజుల్లో కూడా మనం ఎవరి బాధ కలిగించినా గానీ, ఎవరు మనకి హర్ట్ చేసినా గానీ, మనం కొంచెం ఫీల్ అయిన రోజుల్లో గానీ, ఆ సందర్భాల్లో ఆ రోజు గానీ, మనం ఫ్రెష్‌గా మనకు నచ్చిన బట్టలేసుకొని, నచ్చిన తిండి తింటూ, ఆ రోజు గూడా మనం అదే విధంగా కొత్తదనంగా మనం ఫీల్ అయినట్లయితే సో, మనము అదే విధంగా మనం ఆ రోజు మంచిగా మనం సంతోషంగా గానీ, మనం మంచి అభిప్రాయంగా మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా గూడా ఆ రోజు గూడా మనం ఉండొచ్చు అనేది ఒక రుజువయిందండి. అది నేను ప్రాక్టికల్‌గా చేశాను. గత 3 సంవత్సరాలుగా నేను ఇది ప్రాక్టికల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎటువంటి బట్టలు వేసుకోవడం గానీ, తినడంలో గానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. పిల్లలకి కానీ, నాకు కానీ. ఎప్పుడైనా, ఏ రోజైనా ఎట్లాంటి బట్టలనేసి కొత్త బట్టలేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన బట్టలేసుకోవచ్చు. సో, వాళ్ళు ఆ రోజు వాళ్ళు నచ్చిన బట్టలేసుకుంటారు, నచ్చిన తిండి తింటారు కాబట్టి కొత్తదనంగా వాళ్ళు ఉల్లాసంగా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయితారు. ఆ ఫీలింగ్ అనేది ప్రతిరోజు కావాలనేదే దాని వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. సో, అది సక్సెస్‌ఫుల్‌గా అయింది. సక్సెస్ అయినామా అనేది నేను ప్రాక్టికల్ అనొచ్చు. కాదు, మీరు ట్రై చేయండి. మీకు నచ్చిన రోజు, బాధ కలిగిన రోజు కొత్త బట్టలు వేసుకోండి. థాంక్ యూ.